పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి మోతాడి కన్నీటిని తుడిచే. Our God, sing with me, how great is our God, and I will see how great is our God. Nakai maranchi జీవమిచ్చి జయమిచ్చి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. అంటే దాని అర్థం ఏంటి? నీదే ఆలస్యం, నీకు ఏదైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి. ఏ తండ్రి కూడా తన కుమారుణ్ణి తృణీకరించడు. ఏ తండ్రి కూడా తన కొడుకు యొక్క అవసరతలు తీర్చడానికి నిర్లక్ష్యం వహించడు. ఎవరు నిర్లక్ష్యం వహిస్తారంటే, ఆ తండ్రి కూడా దుర్వ్యసనాలకు బానిస అయితే సంపాదించే రూపాయంతో ఆయనే తినేసి తాగేస్తా ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొడుకు యొక్క అవసరతలు ఆ తండ్రి తీర్చలేడు. అలాంటి తండ్రులు భూమి మీద చాలామంది ఉన్నారు.
కదా. ఆ మద్యపానం అనేటువంటి దాని నుంచి ఎప్పుడైతే బయటపడతాడో, ఆ జూదం అనేటువంటి దాని నుంచి ఎప్పుడైతే బయటపడతారో, అప్పుడు వారి పిల్లలను బాగా చూడగలుగుతారు, వారి పిల్లలను మంచిగా సంరక్షించగలుగుతారు, వారి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతారు. ఎందుకంటే సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అంటే ఓ మంచి తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డల గురించి ఆలోచిస్తాడు. ఇంకా బిడ్డల గురించే కాదు, మనవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాడు. ఆలోచించడం మంచిది. ఎందుకంటే మన తర్వాత తరము వారు కూడా మన బాటలో నడవాలి అంటే మనం తప్పకుండా వారికి ఒక మంచి మాదిరి చూపించాలి. చూడండి, నాబోతు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఆహాబు రాజు కావాలని అడిగాడు. అతడు అడిగాడు, నువ్వు ఈ ద్రాక్ష తోట నువ్వు నాకు ఇస్తే దీనికంటే 10 రెట్లు ద్రాక్ష తోట నేను ఊరు బయట నీకు ఇంకోటి ఇస్తాను అని చెప్పాడు. లేదు, ఒకవేళ డబ్బులు కావాలంటే చెప్పు, ఎంత రేటో చెప్పు, నేను కొనేస్తాను అన్నాడు. కొనే సామర్థ్యం రాజుగారికి ఉంది, లేదంటే ఊరు బయట ఇంకో ప్లాట్ ఇచ్చే సామర్థ్యం కూడా రాజుగారికి ఉంది. కానీ నాబోతు అంటాడు, అయ్యా అది నాదైతే కనుక నేను ఊరకనే మీకు ఇచ్చేసేవాడిని, లేదంటే అమ్మటమో లేకపోతే ఇది మీకు హ్యాండ్ ఓవర్ చేసి వేరే ప్లేస్ తీసుకోవడం చేసేవాడిని. కానీ అది నా పితరులదయ్యా, నా పితరులు నాకు ఇచ్చారు, దాన్ని మళ్ళీ నేను జాగ్రత్తగా నా తర్వాత తరానికి నేను అందించాలి అని నాబోతు ఎంతో వినయముతో చెప్తున్నాడు. ఆలోచించండి. అనగా ఆ పిత్రార్జ్యతాన్ని కాపాడి దాన్ని తన తర్వాత తరానికి అందించవలసినటువంటి బాధ్యతను అక్కడ నాబోతు గుర్తిస్తున్నాడు. మనం కూడా అంతే. ఒకవేళ మన పితరులు ఏదైనా మనకు కొంత ఆస్తిపాస్తులు ఇచ్చారనుకోండి, వాటిని అనుభవించవచ్చు, కానీ వాటిని అమ్మేయకూడదు. వాడు కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ వాటిని మన తర్వాత తరానికి కనుక అందించగలిగితే వాళ్ళు కూడా సంతోషంగా బ్రతకగలుగుతారు కదండి. కనుక మంచివాడు అంటున్నాడు. అంటే తండ్రి ఎప్పుడు ఎలా ఉండాలి? మంచివాడుగానే ఉండాలి. కనుక భూమి మీద తల్లిదండ్రులు ఎవరైనా మంచివాళ్ళుగా ఉన్నారా లేదా మనము మంచివాళ్ళు అనుకుంటున్నా మనలో ఏయో లోపాలు ఉండొచ్చు, కానీ మన పరమ తండ్రి ఎటువంటి లోపము లేనివాడు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో ఆయన ఏమంటారంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. కనుక మన తండ్రికి మనం వంక పెట్టలేం. భూమి మీద ఏ తండ్రికైనా వంక పెట్టచ్చేమో, కానీ మన పరలోకమందున్నటువంటి తండ్రికి మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో కూడా వంక పెట్టలేము. ఎందుకంటే ఆయన లోపము లేనివాడు. కనుక నువ్వు ఆయన్ను ఫాలో అవ్వు, నువ్వు ఆయన ఆలోచనను ఫాలో అవ్వు, నువ్వు ఆయనను ఒక మార్గదర్శకముగా చేసుకో. ఎప్పుడు కూడా నీ తండ్రిని నువ్వు చులకన చేయొద్దు. నీ తండ్రి బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వెన్నడూ సిగ్గుపడద్దు. ప్రభు చెప్పారు, మీరు నా నామం విషయంలో సిగ్గుపడద్దు అని ప్రభు చెప్పారు. ఒకవేళ లోకములో మీరు నా నామం నిమిత్తం కనుక సిగ్గుపడితే నేను కూడా వేవేల దూతలతో దిగి వచ్చినప్పుడు మిమ్ములను గూర్చి కూడా సిగ్గుపడతాను అని దేవుడు చెప్పాడు కదా. కనుక ఏదో కష్టం వచ్చింది, యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటే నీకు అక్కడ ఏదో ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నావనో, లేకపోతే సమాజంలో నీకు ఏదైనా చిన్నతనం అనిపిస్తుందనో, నువ్వు ప్రభు పేరు చెప్పడానికి, ప్రభు బిడ్డనని చెప్పడానికి ఒకవేళ నువ్వు సిగ్గుపడినట్లయితే, ఒకరోజున యేసయ్య కూడా వేవేల దూతలతో పరిశుద్ధుల పరివారముతో వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఎదురుపడినప్పుడు, ప్రభువా నేను నువ్వంటే నువ్వెవరో నాకు తెలియదు అని ఆయన చెప్తారు. జాగ్రత్త. కనుక నీ పరలోకపు తండ్రిని బట్టి నువ్వు ఆనందించాలి, నీ పరలోకపు తండ్రిని బట్టి నువ్వు అతిశయించాలి. ఆయన మాత్రమే నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కరత తీర్చగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఆయన ఎవరెవరికి తండ్రి ఉన్నాడో కొన్ని మాటలను మనం ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యములో దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు ఫరోను చూచి, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పుమనెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆయన తను తాను పరిచయం చేసుకుంటూ మోషేతో మాట్లాడుతూ అన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు అని చెప్తున్నాడు.
అతడు నా జ్యేష్ఠ పుత్రుడు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు దేవుడుగా మనకి ఇక్కడ, లేదా ఇశ్రాయేలుకు తండ్రిగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. అంతేకాదు ఇంకా ఆయన ఎవరికి తండ్రిని అని చెప్తున్నాడో ఒకసారి లేఖనాలు పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 26వ వచనం చూసినట్లయితే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా నుంచెదను. చూసారా దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను దావీదుకు తండ్రిని ఆయన చెప్పుకుంటున్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంట, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెడతాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కేవలము ఆయన తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తుంది, ఒక్కసారి ఆలోచించండి నా సహోదరుడా, నా సహోదరి, ఇవన్నీ కూడా సృష్టి మాత్రమే. అనగా దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేసే సృష్టి మాత్రమే. ఈ ట్యూబ్లైట్ను నువ్వు ఒకవేళ ఆరాధిస్తే అది ఒక బుద్ధిహీనత. ఈ ఫ్యాన్ను నువ్వు ఆరాధిస్తే అది ఒక బుద్ధిహీనత. ఇదిగో ఈ మైకుని ఆరాధిస్తే అది ఒక బుద్ధిహీనత. నేను అనుకోవచ్చు, అబ్బా నా గొంతు చాలా చిన్నది, నేను చిన్నగా మాట్లాడుతుంటే ఈ మౌత్ చాలా పెద్దగా ధ్వనింపజేస్తుంది, ఇది నిజంగా దేవుడు అని ఒకవేళ నేను అనుకున్నాను అనుకోండి, అది ఎంత బుద్ధిహీనత అండి. అలాగే దేవుడు ఈ యావత్తు సృష్టి కూడా మానవుని కొరకు సృష్టించాడు. నేను చెప్తాను, సూర్యుడు కంటే నువ్వు గొప్పవాడవు, చంద్రుడు కంటే నువ్వు గొప్పవాడవు, వాయువు కంటే నువ్వు గొప్పవాడవు, నీటి కంటే నువ్వు గొప్పవాడవు, ఈ భూమి కంటే నువ్వు గొప్పవాడు. ఎందుకంటే ఇవన్నీ నీ కొరకు సృష్టించబడ్డాయి, అంతేగాని నువ్వు వాటి కొరకు కాదు. ఇదిగో ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇది వేసుకుంటే నేను కాస్తంత అందంగా ఉన్నాను, కానీ ఇది నా కొరకు సృష్టించబడిందే కానీ నేను దీని కొరకు సృష్టింపబడిన వాడను కాదు కదా. అలాగే ఈ యావత్తు సృష్టి దేవుడు మన కొరకు సృష్టించాడు. దాన్ని నువ్వు ఉపయోగించుకో, మంచిగా ఉపయోగించుకో, దాన్ని పాడు చేయకుండా, వ్యర్థపరచకుండా నువ్వు మంచిగా ఉపయోగించుకొని నీ తర్వాత తరానికి మంచిగా దాన్ని అప్పగించు. ఆ గాలిని పాడు చేయకుండా, ఆ నీటిని పాడు చేయకుండా, కలుషితం చేయకుండా వాటిని మంచిగా నీ తరాన్ని అప్పచెప్పు. కానీ బైబిల్ చెప్తుంది, ఇది దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. అంటే వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఎవరు ఆ తండ్రి? యెహోవాయే. మంచు బిందువులు పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవరి గర్భంలో వచ్చును? ఆకాశం దిగు మంచు ఎవడు పుట్టించును? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కృతిక నక్షత్రము నువ్వు బంధింపగలవా? మృగశీర్షకు కట్లు విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చెయ్యగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రమును నువ్వు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? చూసారా, ఇవన్నీ దేవుడు చెప్పినట్లుగా వింటున్నాయి, దేవుడు చెప్పినట్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అవి వాటి సృష్టికర్తకు లోబడుతున్నాయి. వాటి యొక్క సృష్టికర్త ఎవరో తెలుసు. ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా అవి ఆయనకు లోబడుతున్నాయి. ఈ రోజున మనం కూడా ఒక విషయం గమనించాలి. మనం దేవునికి లోబట్టం అంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటమే. నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ నువ్వు దేవునికి లోబడి ఉన్నానని అనుకోవడము అది ఎంతో బుద్ధిహీనత ప్రియులారా. కనుక అటువంటి బుద్ధిహీనపు చర్య ఎన్నడూ మనం చేయకూడదు. కాబట్టి మనము మన దేవునికి సంపూర్ణముగా లోబడవలసిన వారిగా ఉన్నాం. ఆయన మహాకాశములకు సృష్టికర్త, అంతేకాదు ఆయన నీకు నాకు సృష్టికర్త. ఆయన మన తండ్రి. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి పరమ తండ్రి ఆయన. హల్లెలూయా. ఈ లోకములో నీ తండ్రి కొంతకాలము మాత్రమే నీతో ఉంటాడు, కానీ ఆ తర్వాత కాలంలో ఎల్లప్పుడూ నీ తండ్రి నీతో ఉండడు ప్రియులారా. మా నాన్న నాతో ఉన్నంతకాలం నేను చాలా ఆనందించాను. ఎంతో బాధ్యతగా ఇక్కడ ఖండిక చర్చి విషయంలో ఎంతో బాధ్యతగా ఉండేవాడు మా నాన్న. కానీ ఒక రోజున మా నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. మా నాన్న లోకాన్ని విడిచిపెట్టేటప్పటికి అప్పుడు నాకు మా నాన్న మీద చాలా ప్రేమ కలిగింది. అంతకుముందు చాలా నార్మల్గా ఉన్నానేమో నేను, కానీ అప్పటి నుంచి నాకు చాలా ప్రేమ కలిగింది. మా నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దాదాపు 1 సంవత్సర కాలం నేను ఆయన జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉండేవి. అంటే కారణం ఏంటంటే తండ్రి, మనం ఆ తండ్రిని బిడ్డ కోల్పోయినప్పుడు
ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు అప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ తండ్రిని కోల్పోయినప్పుడు ఆ బిడ్డలకు తెలుస్తుందేమో ఆ బాధ ఏంటి అనేటువంటిది. దేవుని బిడ్డలారా, అయితే ఈ లోక సంబంధమైన తండ్రి నీతో ఎల్లకాలం ఉండడు, ఒకరోజు నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. కానీ నీ పరలోకపు తండ్రి ఎప్పుడూ నీతో ఉంటాడు. అందుకే ఆయన పేరు నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈ నిత్యుడగు తండ్రి ద్వారా నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. అవి కూడా నేను ఒకసారి మీకు వేగముగా చెప్పి ముగిస్తాను. ఆయన నీకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని చూసినట్లయితే, ఒకటి యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యొక్క వాక్య భాగములో మనకు ఒక విషయం కనిపిస్తుంది. ఏంటంటే నిత్య నిబంధన అనేటువంటి మాట కనిపిస్తుంది. లోకస్తులు దేవునితో వారికి ఉన్నటువంటి నిబంధనను వారు మీరి అతిక్రమించి వారి పాపమును పడిపోయారు. కానీ దేవుడు ఆ విధంగా లోకమంతా కూడా చెడిపోయినప్పుడు, మనము ఆదికాండ ఆరోగ్యంలో చూస్తాము, భూలోకము బలాత్కారముతో నింపబడెను, భూలోకంలో ప్రజలందరూ తమ మార్గమును చెరిపివేసుకున్నారు, భూలోకము చెడిపోయాను అని ఇటువంటి మాటలు ఆదికాండ ఆరోగ్యాలు మనం చూస్తాం. అయితే లోకము ఆ విధంగా చెడిపోయినప్పుడు ఆ చెడిపోయినటువంటి లోకములోంచి ఒక జనాంగమును ప్రత్యేకించి వారితో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు. కనుక వారు నిబంధన జనులయ్యారు. వారి నిబంధన నిత్య నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరం కూడా నిబంధనలోనికి అడుగుపెట్టాం. ఆ నిబంధనే బాప్తిస్మ అనుభవం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావో ఆ రోజు నువ్వు నిబంధనలోకి అడుగుపెట్టావు. దేవునితో నీకున్న నిబంధన నిత్య నిబంధన. హల్లెలూయా. ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపదును. ప్రభు ఏమన్నారండి? నా దగ్గరకు రండి, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. అంటే ఎన్నటికీ చెరిగిపోని నిబంధన చేస్తాను. నేను మాట తప్పని దేవుడను. నేను మిమ్మల్ని దీవిస్తానని నిబంధన చేస్తే దీవిస్తాను, ఆశీర్వదిస్తానని నిబంధన చేస్తే ఆశీర్వదిస్తాను, అభివృద్ధి కలిగిస్తానని నిబంధన చేస్తే అభివృద్ధిని కలిగిస్తాను, పరలోకానికి నడిపిస్తానని నిబంధన చేస్తే పరలోకానికి నడిపిస్తాను. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక నిబంధన చేస్తే ఆయన దానికి కట్టుబడి ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన నిబంధనలో ఇంకో గొప్ప ఆశీర్వాదం కూడా కనిపిస్తుంది, అనగా ఆ నిత్యమైన ఆశీర్వాదము. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండెను. ఏమిస్తాడంటండి? నిత్య సంతోషం. ఒకటి నిత్య నిబంధన, రెండవది నిత్య సంతోషం. అది వారి తలల మీద నిత్యము ఉండిపోతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన మనకిచ్చే మరొక ఆశీర్వాదం కూడా చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. హల్లెలూయా. ఎటువంటి రక్షణ అంటే? నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అవును, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కూడా నిత్యమైనది. ఈ సేఫ్ జర్నీ, ఈ జీవితము దేవుడు నీకు నిత్యమైన రక్షణ అనుగ్రహించాడు. దీన్ని మనము గమనించాలి. అంతేకాదండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఏ కృప అంటండి? నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యత చూపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. కనుక అది నిత్యమైనటువంటి కృప. అలాగే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమును దాటిపోవటం లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఎలా చేస్తాడండి? శాశ్వత శోభాతిశయముగాను. ఏమండి, ఈ భూమి మీద ఏదైనా ఒక వస్తువును చాలా అందముగా మనం నిర్మించినప్పటికీ కూడా
కొన్ని రోజుల తర్వాత అది దాని యొక్క సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాన్ని కోల్పోతుంది. అంటే సౌందర్యం అనేది శాశ్వతము కాదు. అది మనుషుల సౌందర్యమైనా, లేక కట్టడముల యొక్క సౌందర్యమైనా, లేక ఉద్యానవనముల సౌందర్యమైనా, ఏదైనప్పటికీ కూడా ఆ సౌందర్యము శాశ్వతము కాదు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను మాత్రం ఈ భూమి మీద శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యేసు ప్రభు మనందరికీ శాశ్వత శోభాతిశయము. అలాగే మనము కూడా ఈ లోకానికి శాశ్వత శోభాతిశయం కావాలి. అంటే నువ్వు ఎప్పటికీ కూడా నీ చర్యలు, నీ క్రియలు లోకానికి ఆదర్శవంతముగానే ఉండాలి. ఆలోచించిన ప్రియులారా, మన ముందున్న భక్తులు కానివ్వండి, కొంతమంది మహాత్ములు కానివ్వండి, వారు ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించడం ద్వారా వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి జీవితాలు, వారి చర్యలు నేటికి మన బ్రతుకులో సువాసనగా ఉన్నాయి. అలాగే మనం కూడా అలాగే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందండి? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది కదా. నువ్వు ఎలా ఉండాలి భూమి మీద? ఒక నీతిమంతుడిగా ఉండాలి నువ్వు జీవించినంతకాలం. అది నీ తర్వాత తరానికి కూడా ఆ సువాసన అనేటువంటిది వెళ్ళిపోతుంది అన్నమాట. శాశ్వత శోభాతిశయం అంటే నిత్యమైన సౌందర్యము అని మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం. అంతేకాకుండా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ఆయన నీకేమై ఉంటాడంట? నిత్యమైన వెలుగుగా ఉంటాడు. అందుకే నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడికను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. అది కనుక ప్రభువులో మనకు లభిస్తున్నటువంటి నిత్యమైన ఆశీర్వాదాలండి. ఒకటి, ఆయన మనతో నిత్య నిబంధన చేసుకుంటున్నాడు. 2, మనకు నిత్య సంతోషాన్ని ఇస్తున్నాడు. 3, ఆయన మనకు నిత్య రక్షణను అనుగ్రహించాడు. 4, ఆయన మనకు నిత్య కృపను అనుగ్రహించాడు. 5, ఆయన మనకు నిత్య సౌందర్యాన్ని ఇచ్చాడు. 6, ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. అంతేకాదు 7వదిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చూసినప్పుడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎవరంటే ఆయన నిత్యుడగు దేవుడు. అవును, ఆయన నిత్యుడగు తండ్రి మాత్రమే కాదు, ఆయన నీకు నిత్యమైన దేవుడై ఉన్నాడు. కనుక ఇటువంటి దేవుని కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదం ప్రియులారా. కనుక క్షయమైన వాటి వెంట పరుగులు పెట్టొద్దు. కొంతకాలం ఉండి కొంతకాలానికి అంతరించే దైవముల వెంట కాదు, కానీ నిత్యము ఉండే దేవుని యొద్దకురా, నిత్యుడగు తండ్రి యొద్దకురా. ఆయన నీకు నిత్యమైన కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో నిత్య నిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు నిత్య ఆనందం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు నిత్య రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు నిత్యమైన వెలుగునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం ఆశ్రయిద్దాం. ఆ నిత్యుడగు తండ్రిని ఆశ్రయించి నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకుందాం, నిత్య జీవాన్ని పొందుకుందాం, నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క వాత్సల్యతను కనుపరిచి మీ యొక్క సన్నిధిలో ప్రభువా ఆనందించగల భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఆశ్చర్యకరుడైనటువంటి మిమ్మును, ఆలోచనకర్త అయినటువంటి మిమ్ములను, బలవంతుడైన దేవుడైనటువంటి మిమ్ములను, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తయగు అధిపతిని మేము నాయన ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయముల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ టీవీ ద్వారా మీ వాక్య వర్తమానాన్ని వింటున్నటువంటి మా ప్రియులను నిశ్చయముగా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీరు నిత్యుడగు తండ్రిగా ఉండి నాయన వారితో నిత్య నిబంధన చేసి వారి యొక్క బ్రతుకులో నిత్యమైన సంతోషాన్నిచ్చి, నిత్యమైన రక్షణనిచ్చి, నిత్యమైన కృపనిచ్చి నాయన మరి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను
మీ బలమైన రెక్కల నీడలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ అవసరతల అక్కరతలు తీర్చి ఒక తండ్రిగా అనుక్షణము వారి వెన్నంటుండి నడిపించమని వేడుకుంటూ, ఇక్కడ కూడి వచ్చిన మా సహోదర సహోదరులను కూడా నిశ్చయముగా దీవించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మార్గము టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులరా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ కార్యక్రమము విజయవాడలోని బేతేలు ప్రార్థనా సహవాసం ద్వారా మరి నిర్వహింపబడుతున్నది. అదేవిధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, మీరు ఏటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము భారము కలిగి ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి విజయవాడలోని బేతేలు ప్రార్థనా సహవాసం సిద్ధంగా ఉంది. అలాగే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను అందించగలిగిన ఎడల ఈ అకౌంట్ నెంబర్కి మీ యొక్క కానుకలు పంపించి ఈ పరిచర్యలో సహకరించవలసిందిగా కూడా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృప సదాకాలము మీకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నిత్య కృప మీకు సదాకాలము తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆత్మీయ విషయాలు చాలా మరి దైవజనుల ద్వారా మేము నేర్చుకున్నాము. అందుని బట్టి వేలాది స్తోత్రాలు. కావలసిన వర్తమానాలు దైవజనుల ద్వారా మేము నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. దేవుడు ఈ రోజున చాలా అద్భుతంగా మాట్లాడారు. అయితే ఈ అంత్య దినాల్లో విశ్వాసులకు కావాల్సినటువంటి వర్తమానాన్ని దైవ సేవకులు తెలియపరిచారు. దాన్ని బట్టి మా ఆత్మలో మరి ఎంతగానో మేము బలపడుతున్నాం. సంతోషంగా, ఆనందంగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక.